ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి దోసకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీన్నే దోసకాయ బజ్జీ అని కూడా పిలుస్తారనమాట. దోసకాయని నువ్వుల మీద కాల్చుకుని దాని పైన పొట్టు తీసి చేస్తారు, అదొక పద్ధతి. లేదా దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాణల్లో మగ్గించుకుని చేస్తారు. ఎలా చేసుకున్నా సరే ఇది చాలా బాగుంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే బాణలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 6 నుంచి 7 ఎండుమిర్చి చిన్నవి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీంట్లో ఫ్రై అవనిస్తున్నాను అనమాట. ఇలా మనం వేసేసుకుంటే ఏంటంటే మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఇది కూడా గ్రైండ్ అవుతుంది, ఇంకా పక్కకు పెట్టడం అట్లాంటిది ఉండదు అనమాట. కరివేపాకు తాలింపులో వేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఆల్మోస్ట్ పక్కకు తీసేస్తూ ఉంటాం కదా. అది వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసేసుకున్నామండి. ఇంకా తర్వాత అదే బాణల్లో పచ్చిమిర్చి ఒక 6 వేసుకున్నాం. అదే విధంగా దోసకాయని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ మూత పెట్టేసి ఇది మగ్గే వరకు మగ్గించుకుంటామండి. 5 నుంచి 8 నిమిషాల్లో మగ్గిపోతుంది.